జై శ్రీరామ్. ఫుల్ క్రౌడ్ అన్నమాట. చాలా టూ మచ్ గా ఉంది క్రౌడ్ అయితే. అసలు ఇక్కడ నుంచి బయట పడతామా లేదా కూడా అర్థం కావట్లేదండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. నేను మీ స్వప్న. మరి కుంభమేళాకి సంబంధించిన వీడియోని కంటిన్యూషన్ పెడతానని చెప్పాను కదా, అంటే సెకండ్ పార్ట్ అన్నమాట ఈ వీడియో. మరి ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళకి దాని కంటిన్యూషన్ బాగా అర్థమైపోతుంది. ఈ కర్ర ఎందుకు తెచ్చామా అని అనుకున్నారు కదా, చూసారా జెండా అలా ఎగురుతూ కానీ ఉంటే అసలు ఆ ఫీలే వేరండి. అలా మేము జెండాను పట్టుకుని ఆటోలో వెళ్తూ ఉంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అసలు అంటూ ఉంటే ఎంత బాగా అనిపించిందో. మరి అక్కడ మేము బస్ దిగేసిన తర్వాత అక్కడ నుండి కొంతవరకు అండి, ఒక 5 కిలోమీటర్స్ వరకు అయితే ఆటోలు అయితే వెళ్తున్నాయి. అంటే ఇవి మెయిన్ ఇంపార్టెంట్ డేస్ కాదు కాబట్టి ఆటోలు అక్కడి వరకు అయితే పంపుతున్నారు. మెయిన్ డేస్లో అయితే ఆటోలు అసలు లోకల్లో కూడా తిరగవంటండి. బస్ దిగి ఎంత దూరమైనా నడిచి వెళ్ళాల్సిందే అని చెప్పారు ఆటో వాళ్ళు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జ్ వచ్చి నైని బ్రిడ్జ్ అండి, ఓల్డ్ బ్రిడ్జ్ అన్నమాట. ఇది పాతకాలం బ్రిడ్జ్. నైని బ్రిడ్జ్ని ఇప్పుడు కొత్త బ్రిడ్జ్ కూడా వేస్తున్నారు, రోప్ బ్రిడ్జ్. మనం వెళ్ళే దారిలో ఎక్కడైనా కనిపిస్తుందేమో చూపిస్తాను నేనైతే. ఈ బ్రిడ్జ్ వచ్చి యమునా నది పైన ఉంటుందండి. నైని బ్రిడ్జ్ వచ్చి యమునా నది పైన వేసుంటారు. అసలు మంచు చూసారా, ఎంత మంచోనండి బాబోయ్, ఏం కనిపించట్లేదు. దారి పొడుగుతా మంచండి, విపరీతంగా మంచు పడుతుంది. ఆల్రెడీ టైం 9 అయిందనమాట. 9 అయినా కూడా మంచు అయితే బాగా పడుతుంది. ఆటో అతను ఒక 5 కిలోమీటర్స్ వరకు తీసుకెళ్తానన్నాడు కదా. మేము వెళ్ళినంత దూరము ఇలాగ పూలదండలండి, పూలదండలు బాగా అమ్ముతున్నారు. అంటే ఇక్కడ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ టెంపుల్స్ ఉన్నాయి కదా, ఆ టెంపుల్స్ కోసం అనుకుంటా పూలదండలు బాగా అమ్ముతున్నారు. ఆటో అతను తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ ఈ బోట్ క్లబ్ దగ్గర అయితే వదిలేసి వెళ్ళిపోయాడండి. బోట్ ఎక్కాలన్న ఉద్దేశంతో మేము ఈ బోట్ క్లబ్ దగ్గరకు అయితే వచ్చాము. కానీ కంప్లీట్గా బోట్స్ అయితే మాత్రం ప్రతి దగ్గర ఆపేస్తున్నారట. బోట్లు అయితే అందుబాటులో లేవు, బోట్లు ఎక్కడ ఎక్కి వెళ్ళడానికి లేదని చెప్పేశారు. మీరు ఇక్కడ దూరంగా చూస్తున్నారు కదా, ఇది నైని బ్రిడ్జ్ అండి, కొత్తదన్నమాట, రోప్ బ్రిడ్జ్ అండి. మార్నింగ్ 9 o'clock అప్పుడండి. అసలు ఎలా ఉంది చూడండి, మంచు చూడండి ఎలా ఉందో. ఇక్కడ బాగా మంచు పడుతుంది, బాగా చలిగా కూడా ఉందండి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ బ్యాచ్ అంతా కూడా మేము కలిసి ఆ బస్సులోనే వచ్చాము. మొత్తం మేమందరం కలిసి 11 మంది అయ్యామండి, క్రికెట్ టీం లాగా. అసలు ఎంత ఎంజాయ్ చేస్తూ వెళ్ళామో. అన్ని కిలోమీటర్స్ మేము నడిచాము అన్న విషయం కూడా మాకు తెలియలేదంటే ఇంకా దాన్ని బట్టి మీరే అనుకోవాలి మేము ఎంత ఎంజాయ్ చేస్తూ అసలు భలే ఆడతా పాడుతూ వెళ్ళిపోయామన్నమాట. భలే ఎంజాయ్ చేసాము. వాళ్ళెవరో మాకు తోడిపోయే వాళ్ళలాగా ఉన్నారు, బాగా సరదాగా ఉన్నారనమాట. అసలు ఆ మంచులో ఆ సూర్యుడు కనిపించకుండా సూర్యకిరణాలకి ఆ నైని బ్రిడ్జ్ అసలు ఎంత బాగుందోనండి, ఎంత అందంగా కనిపిస్తుందో. ఆల్మోస్ట్ ఇప్పటికే 10 కిలోమీటర్ల వరకు నడిచి ఓపిక అయిపోయిందండి. ఇక్కడ నుంచి నడవలేకపోతున్నాం అనేప్పటికీ మా సీనన్న వేషాలు చూడండి, అతను చేసే వేషాలు, అతను మాట్లాడే మాటలకి నవ్వుకుంటూ అసలు ఎప్పుడు వెళ్ళిపోయాం, ఎలా వెళ్ళామో కూడా తెలియలేదు. బాబాజీ దయచేసి వీటిని ఎవరు సీరియస్గా అయితే తీసుకోవద్దండి. మేము అన్ని కిలోమీటర్లు నడవలేక నడిచి వల్ల కావట్లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్కడ కూర్చోవడానికి కూడా లేదండి, నడుస్తూ వెళ్ళాల్సిందే. ఇంకా అందువల్ల ఆ సీనన్నని ఏదో ఆట పట్టిస్తూ సరదాగా ఏదో అలాగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాము. ఎవరిని ఉద్దేశించి అయితే కాదనమాట ఇది. మరి మొత్తానికి ఆ త్రివేణి సంగమం ఆ ఎంట్రన్స్ దగ్గరకి అయితే వచ్చామన్నమాట. అక్కడ నుంచి ఇంకా చాలా కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలండి. మెయిన్ పరీక్ష ఇక్కడి నుంచే మొదలైంది. ఇక్కడ నుండి జనాలు బాగా ఎక్కువైపోతూ వస్తున్నారనమాట. అసలు జనాలు ఎలా ఉన్నారంటే అబ్బా భలేగా జనాలండి.
మనం నడుస్తూ వెళ్ళాల్సిందేనండి. ఎక్కడో దగ్గర రోడ్డు మీదైనా ఒక పక్కన కూర్చుందాము అని కూర్చోవడానికి ఎక్కడ కూడా ప్లేస్ ఉండట్లేదు. అసలు అవకాశం లేదనమాట మనం ఎక్కడ కూడా కూర్చోవడానికి. అలా నడుస్తూ వెళ్ళాల్సిందే. ఓపిక ఉంటే కొంచెం స్పీడ్గా నడవడం, ఓపిక లేకపోతే కొంచెం నిదానంగా నడవడం, అంతే తప్ప మనం ఎక్కడ ఆగడము, కూర్చోవడము అలాంటివన్నీ ఎక్కడ కూడా మనం చేయలేము. అసలు కొంచెం హైట్కి వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి వీడియో తీస్తే ఆ జనాలు చూసారా? నేను మళ్ళీ చెప్తున్నాను కదా, మేము వచ్చింది మెయిన్ డేట్స్లో కాదండి. ఈ 45 రోజుల మహాకుంభమేళాలో మెయిన్ డేట్స్ ఉన్నాయి కదా, ఆ డేట్లో అయితే రాలేదు మేము. అంటే జనవరి 13, 29, ఫిబ్రవరి 3, 13 అండ్ 26 ఈ 5 రోజులు మెయిన్ డేట్స్ అనమాట. మేము ఆ రోజుల్లో రాలేదు, మామూలు రోజు వచ్చాము. ఫుల్ క్రౌడ్ అనమాట, చాలా టూ మచ్గా ఉంది క్రౌడ్ అయితే. ముందుకు వెళ్ళే కొద్దీ జనాలండి, బాబోయ్ భలే జనాలండి. ముందుకు వెళ్ళే కొద్దీ అసలు నడవాలన్నా కూడా చాలా కష్టంగా ఉంది. జనాలు కూడా బాగా ఎక్కువగా ఉన్నారు. అసలు నిజంగానే అనిపిస్తుంది నాకు, మామూలు రోజుల్లోనే ఇలా ఉంటే జనాలు, ఇంకా ఆ మెయిన్ డేట్స్ 5 రోజుల్లో ఎలా ఉంటారబ్బా అని. మొత్తానికి ఇక్కడ సంగం ఘాట్కి 1.5 కిలోమీటర్ అని చూపిస్తుంది. అంటే మనం డైరెక్ట్గా వెళ్తే 1.5 అండి. అక్కడ నుండి ఎన్ని మెలికలు తిప్పున్నారో ఏంటో కానీ 1.5 కాదండి, వెళ్తూనే ఉన్నాము. మొత్తానికి సంగం ఘాట్కి ఒక 1.5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నామన్నమాట. మ్యాక్సిమం వచ్చేసాము. ఇంచుమించు తెలియకుండానే చాలా అంటే చాలా దూరం నడిచామండి. చాలా దూరం నడిచి వచ్చాము. ఒక 15 కిలోమీటర్స్ వరకు నడిచుంటాము. ఇంకా ఒక 1.5 కిలోమీటర్ ఉంది. కానీ ఇక్కడ నుంచి ఇంకా క్రౌడ్ అయితే చాలా హెవీగా ఉందన్నమాట. చూడాలి మరి ఎక్కడ వరకు వెళ్ళగలం, ఎంత టైం పట్టుద్ది స్నానాలకు అనేది తెలియట్లేదు. చూద్దాము. శ్రీనందం చూడండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, శంకర మహాదేవ, శంకర. అసలు ఇక్కడ యూపీ గవర్నమెంట్ మాత్రము ఫెసిలిటీస్ మాత్రం ఆల్మోస్ట్ బాగా అయితే ఏర్పాట్లు చేసిందండి. నిజంగానే చాలా బాగా ఏర్పాట్లు చేసింది. లక్షల మంది కాదు, కోట్ల మంది జనాలు కదండి. గవర్నమెంట్ వైపు నుండి వాళ్ళు ఎంతవరకు చేయగలరు అంతవరకు చేసింది. కానీ ప్రజలు మాత్రము ఎంత గబ్బు చేసేస్తున్నారంటే, వాళ్ళ ఇల్లు కూడా అలాగే గబ్బుగా ఉంచుకుంటారా ఏంటన్నది నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఈ క్యూ లైన్స్ చూసారా? ఇంచుమించు 1 కిలోమీటర్ దూరం ఈ క్యూ లైన్స్ కట్టేస్తున్నారండి. రేపు వసంత పంచమి ఉందన్నమాట, 3వ తారీఖు. ఆ రోజు కోసమని ఇలా ఏర్పాట్లు చేశారు. అంటే మొన్న త్రయ అమావాస్య రోజున అక్కడ తొక్కిసలాట జరిగింది కదా, అందువల్ల ఏంటంటే జనాలని ఒక్కసారిగా పంపకుండా సంగమం దగ్గరికి ఇలాగ క్యూ లైన్స్లో వేసేసి లిమిటెడ్గా కొంతమంది జనాల్ని స్నానాలకి పంపించడం కోసంగా ఇలా ఏర్పాటు చేశారట. అసలు ఆ క్యూ లైన్లోనే ఇంచుమించుగా ఎన్ని లక్షల మందో పడతారండి. మరి మొత్తానికి నంది ద్వారం దగ్గర అయితే వచ్చేసాము. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుండి ఇంకొక 1 కిలోమీటర్ అయితే ఉంటుందంట మనం వెళ్ళాల్సినటువంటి సంగం ఘాటు. ఇంకొక 1 కిలోమీటరు ముందుగా మనకి ఇక్కడ నంది ద్వారం అయితే వచ్చేసింది. అక్కడక్కడ ఇలాగా ఆర్చులు వేసేస్తున్నారండి. ఆర్చులను చూసుకుంటూ వెళ్ళడమే. ఇప్పుడు నంది ద్వారం తర్వాత సంగం ద్వారం వస్తుంది చూసారా? పైన బోర్డు మీద సంగం ద్వారం ఉంది కదా, ఇక్కడికి వచ్చామంటే ఈ లోపలికి వెళ్ళామంటే ఇంకా ఆల్మోస్ట్ మనకి నది కనిపించేస్తుంది అనమాట. ఈ సంగం ద్వారం దగ్గరకు వచ్చిన తర్వాత అబ్బా అసలు ఎంత ప్రశాంతంగా అనిపించిందో. ఎన్ని కిలోమీటర్లు నడిచామో. మరి ఇక్కడ నుండి ఇంకా హెవీ జనాలండి. అసలు మనం నడవడానికి కూడా లేదనమాట, మనల్ని తోసుకుని వెళ్ళిపోతున్నారు. అంటే మనం ఘాట్లకి దగ్గరగా వచ్చే కొద్దీ జనాలు ఎక్కువైపోతూ ఉన్నారనమాట. అసలు చూసారా జనాలు చూసారా ఇక్కడ? అబ్బా అసలు మరి ఇసుకేస్తే రాలని జనం అండి. నేను అవతల కొంచెం దూరంగా చూపిస్తున్నాను చూడండి జనాల్ని. ఇసుక వేస్తే రాలని జనం అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వస్తున్నారు, అసలు ఇంతమంది జనాలు ఒక్క ప్లేస్లో ఏంటి అన్నది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అక్కడ దూరంగా చూసారా నది కనిపిస్తుంది. ఆ నదిని చూసిన వెంటనే తిరుమలకి వెళ్ళి 3 రోజులు క్యూ లైన్లో ఉండి వెంకటేశ్వర స్వామిని చూసినంత ఆనందం అనిపించింది అనమాట. అబ్బా వచ్చేసామని. కానీ అక్కడి నుంచి నది దగ్గరికి వెళ్ళాలంటే మాత్రము అది ఇంకా పెద్ద టాస్క్ లాగా అనిపించేస్తుంది మాకు. మొన్న 29వ తారీఖు తొక్కిసలాట జరిగినటువంటి స్పాట్ కూడా ఇదేనండి. ఇది మాత్రం చాలా పెద్ద టాస్కేనండి, ఈ జనాల్లో నుండి ఆ నది దగ్గరికి వెళ్ళడం. అప్పటికి కొంచెం ఓపిక చేసుకుని అక్కడ నుండి ఇంకా 1 కిలోమీటర్ దూరంకి వచ్చామండి మేము. అంటే ఇక్కడ మరీ హెవీగా క్రౌడ్ ఉందని చెప్పి ఇంకొంచెం బాగా అవతలకు వచ్చామన్నమాట, కొంచెం జనాలు తక్కువగా ఉండే దగ్గరికి. ఆల్రెడీ ఈరోజు ఇంకొక మెయిన్ ఏంటంటే రాష్ట్రపతి గారు వస్తున్నారని
కొంచెం ఇక్కడ సెక్యూరిటీ కూడా బాగా ఎక్కువ చేశారండి. రాష్ట్రపతి గారు వస్తున్నారు కదా, మరి ఇంత మాత్రం సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ సెక్యూరిటీ కూడా ఎంత ప్లేస్ ఆక్యుపై చేసేస్తున్నారో. ఇవన్నీ దాటుకుని మేము ఇంకొక 1 కిలోమీటర్ కూడా అవతలికి వెళ్ళాము. కొంచెం ఖాళీగా ఉంటుంది అక్కడికి వెళ్ళండి అని చెప్పారనమాట. అందువల్ల ఏంటంటే పర్లేదు, ఇంకో కిలోమీటర్ అయినా ప్రశాంతంగా మునిగేసి రావచ్చని మేము అక్కడ నుండి ఇంకా దాటుకుని ఇంకా బాగా ముందుకు వచ్చాము. నిజంగానే మనం చూసినటువంటి అక్కడ ఆ ఘాట్ కంటే కూడా ఇక్కడ ఈ ఘాట్లో కొంచెం జనాలు తక్కువ అనిపిస్తున్నారండి. ఒక 10% వరకు జనాలు అయితే తక్కువే అనిపిస్తున్నారు. ఇక్కడ చక్కగా లేడీస్ స్నానాలు చేసిన తర్వాత డ్రెస్సులు మార్చుకోవడానికి కూడా చిన్న చిన్న షెడ్స్ లాగా ఏర్పాటు చేస్తున్నారండి. అది కూడా ఆ ఫెసిలిటీ కూడా చాలా బాగుందన్నమాట లేడీస్ కోసం. అబ్బా అసలు జనాలు చూసారా అండి, జనాలు ఎక్కడి నుంచి వస్తున్నారు ఇంతమంది జనాలు, అసలు ఎలా వస్తున్నారు కూడా అర్థం కావట్లేదు. మేము వెళ్ళిన ఒక్కరోజే 2.15 crores మెంబర్స్ వచ్చారంట. అసలు ఎలా వచ్చారు, ఎట్లా ఉంటున్నారు ఏంటి? ఇక్కడికి వచ్చి స్నానాలు చేసే వాళ్ళందరూ కూడా వచ్చి స్నానం చేసి వెంటనే అయితే వెళ్ళిపోవాల్సిందేనండి. అంతే తప్ప ఇక్కడ స్టే చేయాలంటే మాత్రం అస్సలు కుదరదు. చాలా కష్టమైనటువంటి పని కూడా స్టే చేయాలి అంటే. ఇక్కడ స్టే చేయాలి అంటే ఖచ్చితంగా రూమ్స్కి ఒక 10,000 రూపాయలు పెట్టాలి రెంటల్ మనము. అండ్ అలాగే ఫుడ్ కూడా అసలు మనం తినలేమండి. మొత్తానికి ఇక్కడ ఈ ఘాట్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ చూసారా కొంచెం ఖాళీగా ఉంది. పోలీసులు ఏంటంటే ఎక్కువ మంది జనాల్ని పంపట్లేదండి వాటర్లోకి. ఇక్కడ ఈ ఘాట్లో ఎస్పెషల్లీ కొంతమందిని లిమిటెడ్గా పంపిస్తున్నారు. అందువల్ల ఈ ఘాట్ కొంచెం ఖాళీగా ఉన్నట్లుగా అనిపిస్తుంది, అంతే, ఖాళీగా లేదు కానీ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. మెయిన్ విఐపీస్ వీళ్ళందరూ వచ్చేది కూడా ఇక్కడ ఈ ఘాట్ దగ్గరకేనట. అయితే ఏంటంటే విఐపీస్ని కంప్లీట్గా ఆపేస్తున్నారు. 4వ తారీఖు వరకు విఐపీ స్నానాలన్నీ కూడా ఆపేస్తున్నారు. అందువల్ల ఇక్కడ ఈ మెయిన్ ఘాటు కొంచెం ఖాళీగా ఉంది. పోలీసులు కూడా సెక్యూరిటీ ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడ కొంతమందినే వాటర్లోకి వదులుతున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకొంతమందిని వదులుతూ ఉన్నారు. ఈ ఘాటు మాత్రం కొంచెం ప్రశాంతంగా స్నానం చేశామేమో అనిపించింది నాకు. అసలు నిజంగా నేను ఇప్పటికీ కూడా నమ్మలేకపోతున్నానండి. అసలు ఈ మహాకుంభమేళాకి అప్పటికప్పుడు అనుకోవడం ఏంటి, అనుకున్న వెంటనే నాకు బస్ దొరకడం ఏంటి, బస్ దొరికి నాకు మళ్ళీ తోడు ఎవరు వస్తారా అనుకుంటే నాకు మళ్ళీ 2 మనుషులు తోడు దొరకడము, మేము వెళ్ళడము, ఈ జనాలు అసలు అంత దూరం నేను నడవడం ఏంటి, నిజంగానే నాకు ఆశ్చర్యంగా ఉంది. నాకు కొంచెం మోకాలు ప్రాబ్లం అనమాట. అంత దూరం నేను నడవకూడదు, నడవలేను కూడా. అటువంటిది అంత దూరం నడవడం, అసలు ఇవన్నీ నిజంగానే నేనేనా అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. నేను ఎంత అదృష్టం చేసుకుని ఉంటే ఈ మహాకుంభమేళాలో స్నానం చేశాను. నిజంగానే అనుకుంటేనే ఆ శివాజ్ఞ లేనిదే ఏది కూడా జరగదండి. ఆ శివయ్య నన్ను ఇలా కనికరించాడేమో అని నాకైతే మాటల్లో చెప్పలేనంత ఆనందం అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అసలు మీరంతా గమనించినట్లయితే రోజుకి ఇన్ని కోట్ల మంది వచ్చి ఇక్కడ స్నానం చేస్తున్నా కూడా అండి, ఆ వాటర్లో మునిగే వాళ్ళకి ఎటువంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, దురదలు, ఇన్ఫెక్షన్స్, ఇంకొకటి అలర్జీలని కానీ అసలు ఏమి కూడా రావట్లేదండి. అది ఎలా అనేది నాకు ఇప్పటికీ కూడా అదే మరి అసలు అదొక మ్యాజిక్ లాగే అనిపిస్తుందండి నాకు. నిజంగానే కోట్ల మంది స్నానం చేస్తున్నారండి. అన్ని కోట్ల మంది స్నానం చేస్తున్నా కూడా ఆ వాటర్లో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావట్లేదండి. మునిగే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్, అలర్జీలా ఏవి కూడా రావట్లేదు. అసలు అది మాత్రం నిజంగా ఎవరైనా కూడా దీని గురించి మాత్రం కొంచెం డీప్గా ఆలోచించవలసి. ఎందుకంటే దేవుడు లేడు, ఎవ్వరు లేరు అని కొంతమంది మూర్ఖంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు దీనికైతే సమాధానం చెప్పాల్సిందే అనిపిస్తుందండి నాకు. ఇప్పటికే ఈ 15 రోజుల్లోనే ఇంచుమించుగా 30 కోట్ల మంది వచ్చి స్నానం చేసి వెళ్ళారంటండి. ఇది ఇంకొక రికార్డ్ అనమాట మహాకుంభమేళాలో. కోట్ల మంది జనాలు వచ్చేటటువంటి ఆ ప్లేస్లో లక్షల మంది వర్క్ చేస్తున్నారండి. ప్రతి దగ్గర కూడా ఎంతమంది ఉన్నారో వర్క్ చేసే వాళ్ళు. గవర్నమెంట్ వర్క్ చేసే వాళ్ళే కాదండి, ముఖ్యంగా మనకి కూడా ఉండాలి. వెళ్ళే ప్రజలకు కూడా ఇది గలీజ్ చేయకూడదు, ఇక్కడ ఇలా చేయకూడదు. మనం వెళ్ళేదే పుణ్యం కోసం వెళ్తున్నామండి. అక్కడికి వెళ్ళి అక్కడంతా గబ్బు చేసి ఆ పుణ్యస్థలాన్ని గబ్బు చేసి ఇంకొంత పాపం అయితే మాత్రం దయచేసి ఎవ్వరు అంటగట్టుకోవద్దు. ఇప్పుడే మరి సంఘం స్నానం అయితే అయిపోయిందండి. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఈ మహాకుంభమేళాకి అసలు వస్తామనే ఎక్స్పెక్ట్ చేయలేదు. రావడం అండ్ అలాగే ప్రశాంతంగా స్నానాలు చేసేసాము. మీరు ఏదో భయపడుతున్న విధంగా అయితే ఏం లేదండి. ఆ ముఖ్యమైన డేస్ ఉంటాయి కదా, ఈ మంత్లో వచ్చి 3rd and
13 and 26 అనమాట. 3 days కొంచెం ఇంపార్టెంట్ డేస్. ఆ డేస్లో కాకుండా మీరు మామూలు డేస్లో కనుక వచ్చారంటే కొంచెం దూరం నడవాల్సి ఉంటుందండి. ఇంచుమించుగా ఒక 20 kilometers పైనే నడిచామన్నమాట. నడవడం ఒకటే కొంచెం కష్టం అనిపిస్తుంది తప్ప ఇంకా వేరేగా అయితే ఇబ్బంది అయితే ఏం పడలేదు. మేము చక్కగా వచ్చి ప్రశాంతంగా స్నానాలు అయితే పూర్తి చేసేసుకున్నాము. ఇక్కడ నుంచి ఇప్పుడే జస్ట్ బయలుదేరేసాం కూడా. ఇక్కడికి వచ్చామా, ఘాట్లో దిగి సంగం స్నానం చేసామా వెళ్ళిపోవాలి అంతే తప్ప మనము ఇక్కడికి వచ్చి స్టే చేయాలంటే మాత్రం చాలా ఇబ్బంది అనమాట. ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. కాబట్టి వచ్చి స్నానాలు చేసి వెళ్ళిపోతున్నాం. మేము బస్కి వచ్చాము అండ్ ఇప్పుడు అలాగే నైట్ ఏదో ఒక బస్ పట్టుకుని బస్కి రిటర్న్ అయిపోదాం అనుకుంటున్నాం అనమాట. స్నానం మాత్రం చాలా ప్రశాంతంగా అయిపోయిందండి. చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇది మాత్రం నిజంగానే. ఇక్కడ ఈ మెయిన్ ఘాట్ దగ్గర పోలీస్ వాళ్ళందరూ కూడా వచ్చి ఆ రోడ్ అంతా కూడా కొంచెం క్లియర్ చేస్తూ వస్తున్నారండి. మరి ఎందుకు ఏంటి అని చూసాము. వెనకాల ఏదో ఎవరో సంథింగ్ బాబాజీలో ఎవరో వస్తున్నట్టున్నారు. రోడ్ అంతా కూడా క్లియర్ చేస్తున్నారు అనమాట ఈ మెయిన్ ఘాట్ దగ్గర. ये नहीं पता है, हम देख लीजिए कहीं। जय श्री राम, जय श्री राम, श्री राम, जय 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 श्री राम। ఎవరో స్వామీజీ వస్తున్నారని ఇక్కడంతా కూడా కొంచెం జనాలందరినీ కొంచెం పక్కకు జరిపి ట్రాఫిక్ అంతా కొంచెం క్లియర్ చేశారనమాట. మీకు నేను ఇంకొకటి చూపిస్తాను. ఇక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జెస్ అండి. అసలు ఎంత బాగా వేశారంటే ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జెస్ని అసలు గవర్నమెంట్ అయితే ఎంత డబ్బు వెచ్చించిందోనండి. ఖచ్చితంగా ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జెస్ అయితే చూడాల్సినవి. అంటే మనం నదులు దాటాలి అంటే మామూలుగా అయితే పడవల ద్వారానే వెళ్ళగలం అనమాట. అందువల్ల ఏంటంటే ఇంచుమించుగా ఒక 10-15 వరకు నాకైతే కనిపించాయండి. ఇక్కడ నా కళ్ళ ముందే ఉన్నాయి. వరుసగా ఫ్లోటింగ్ బ్రిడ్జెసేనండి. ఈ బ్రిడ్జెస్ మీద నుంచి అవతలకు వెళ్తే అవతల కొన్ని సెక్టార్స్ ఏవో వేస్తున్నారు. అండ్ అలాగే ఫుడ్ తినే వాళ్ళకి కానివ్వండి, ఇలాగా చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట. అవతల వైపు ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా. మరి సంగం స్నానానికి వెళ్ళేప్పుడు మాత్రం హుషారుగా వెళ్ళిపోయాం, కానీ రిటర్న్ మాత్రం కాళ్ళు లేవట్లేదండి, అడుగులు పట్టలేదు. మాతో పాటు వచ్చిన మా క్రికెట్ టీం, మా బ్యాచ్ అంతా కూడా ఒక దగ్గర ఆగి ఇలాగా లెమన్ సోడాలు తాగుతూ ఉన్నారు. ఆల్రెడీ కొంచెం ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. నడవడం చాలా అంటే చాలా కష్టంగా ఉంది. మరి ఇక్కడ నుంచి మనం ఇక్కడ ప్రయాగ్రాజ్లో చూడవలసినవి ఏంటంటే హనుమాన్ టెంపుల్ ఒకటి ఉందండి. ఈ టెంపుల్ దగ్గరకు వచ్చాము. హెవీ క్రౌడ్ అయిపోయినందువల్ల టెంపుల్ అయితే క్లోజ్ చేసేస్తున్నారు. ఎక్కువసేపు అయితే టెంపుల్ ఓపెన్ చేయట్లేదండి. మార్నింగ్ మనకి ఒక 12 o'clockకి క్లోజ్ చేసేసిన టెంపుల్ ఈవినింగ్ 6 o'clockకి ఓపెన్ చేస్తారట. అక్కడికి వెళ్తే క్లోజ్ చేసేస్తున్నామన్నారు. మరి ఆ హనుమాన్ టెంపుల్ ఎదురుగానే ఫుడ్ కోర్ట్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేస్తున్నారండి. ఇక్కడ మాత్రమే ఫుడ్ దొరుకుతుంది అనమాట. ఏవైనా కూడా ఫుడ్కి సంబంధించి ఏవైనా కూడా ఇక్కడ ఈ ఫుడ్ కోర్ట్లో మాత్రమే దొరుకుతున్నాయండి. ఇంకెక్కడ కూడా ఎక్కడ ఏవి పెద్దగా దొరకట్లేదు. ఈ ఫుడ్ కోర్ట్లో కూడా కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. క్రౌడ్ కూడా చాలా ఉన్నారండి. ఉండేది ఇక్కడ ఒకటే కాబట్టి ఫుడ్ ఇక్కడ మాత్రమే జనాలందరూ వచ్చి చేరున్నారనమాట. అసలు ఎక్కడ కూడా కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదండి. మొత్తానికి ఒక పార్క్ అయితే చూసుకుని ఆ పార్క్లో 1 గంట పాటు కూర్చున్నామండి రెస్ట్ తీసుకుందామని. ఈలోపు మళ్ళీ పార్క్ దగ్గర నుంచి కూడా బయటికి రావాల్సి వచ్చింది. అక్కడి నుండి వచ్చి ఇక్కడ ఒక పెద్ద ఆడిటోరియం లాగా ఇంచుమించు 70,000 మందో లేకపోతే 1,00,000 మందో పడతారండి, అంత పెద్దదన్నమాట ఇది. ఇవన్నీ కూడా టెంపరవరీగా ఏర్పాటు చేసినటువంటివే. ఇవన్నీ కూడా ఇక్కడ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా నడవలేక ఎక్కడ కూర్చోడానికి ప్లేస్ లేక వచ్చి మేము ఈ ఆడిటోరియంలో అయితే కాసేపు అలా కూర్చున్నాం అనమాట.
ఒక 2 hours అలా రెస్ట్ తీసుకున్నాము. అంటే మాకు బస్సు వచ్చి నైట్ 12 గంటలకండి. అప్పటి వరకు మేము అక్కడ ఎలాగో అలా కాలక్షేపం చేసి బస్ టైంకి మేము అక్కడ నుంచి వచ్చి బస్ ఎక్కేయాలన్నమాట. అంటే మేము ఎక్కడ కూడా ఇక్కడ రూమ్ అయితే ఏం తీసుకోలేదండి. రూమ్ ఉంటే స్టే చేయొచ్చు. మేము ఓన్లీ స్నానం చేసి వెంటనే రిటర్న్ అయిపోవాలన్న ఉద్దేశంతోనే వచ్చాం కాబట్టి రూమ్ తీసుకోలేదు అక్కడ. అందువల్ల ఎక్కడో దగ్గర అటు ఇటు కొంచెం కాలక్షేపం చేసి తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్గా బస్ దగ్గరికి వెళ్ళిపోతాము. కుంభమేళా నుంచి జస్ట్ ఇప్పుడైతే రీచ్ అయిపోయానండి. ఇంటికి వచ్చేసాను. చాలా సేఫ్గా ఇంటికి అయితే చేరుకున్నాను. నేను బయలుదేరింది January 30th అనమాట. January 30వ తారీఖు నైట్ ఇక్కడ బస్ ఎక్కాము. ఈ రోజు February 3rd అండి. February 3rd ఎర్లీ మార్నింగ్ అంతా నెల్లూరుకి అయితే చేరిపోయాము. అంటే టోటల్ గా నైట్ 10 o'clock కి బస్ ఎక్కాము. ఇక్కడ 30వ తారీఖు బస్ కొంచెం లేట్ అయినందువల్ల 12 o'clock ఎక్కాము. 30వ తారీఖు బస్ ఎక్కితే 31, 1, 2 3 రోజులైతే అక్కడే ఉన్నామన్నమాట. ఈ మిగతా 2 days ఏంటంటే ఆ రోజు నైట్ వెళ్ళాం, ఈ రోజు నైట్, ఇవాళ మార్నింగ్ దిగేసాం కాబట్టి కంప్లీట్ గా 3 days అయితే ఒక 2 days కంటిన్యూగా జర్నీలో ఉన్నాము. 1 day ఫుల్ గా అక్కడే ఉన్నాము. ఏ బస్ కి అయితే వెళ్ళామో VKV బస్ అన్నమాట. సేమ్ అదే బస్ కి నైట్ రిటర్న్ కూడా అదే బస్ కి టికెట్ చేసుకుని వచ్చేసాము. మేము కుంభమేళాలో స్నానం చేసిన రోజున అంటే February 1st అన్నమాట మేము వెళ్ళింది అక్కడ పుణ్యస్నానం కోసం. ఆ రోజు ఒక్కరోజే 2.15 crores మెంబర్స్ స్నానం చేశారంటండి. అసలు అంతమంది జనాల్లో నిజంగానే ఆ జనాల్ని చూసి అక్కడ మనం స్నానం చేసి బయట పడగలమా, బయటికి రాగలమా, బస్సు అందుకోగలమా అన్న టెన్షన్ అయితే నాకు చాలా వచ్చింది. ఎట్టకేలకు ఆ శివయ్య దయ వల్ల ఈ జన్మకి ఈ యొక్క పుణ్యస్నానం అనేది లైఫ్ లో మర్చిపోలేనటువంటి ఒక మెమరీగా నా లైఫ్ లో అయితే ఉండిపోద్దండి. అందరం అనుకుంటాము కానీ అందరం పోలేం, ఎవరో కొంతమందికి మాత్రమే రాసి పెట్టుంటాడు దేవుడు. కాబట్టి ఆ కొంతమందిలో నేను ఒక దాన్ని నేను ఫీల్ అవుతున్నాను. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బై బై.